ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ రోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా ఎంపిక అవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్? ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ఇంటరాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారిని కానివ్వండి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్గా ఉంటాం. అలాగే మా స్వగ్రామమైనటువంటి మరిబంద ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరపున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలుపెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే కనుక ఇప్పటికే జీడిపిలో 11.7% వాటాని సాధించింది. యూపీఐల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. సార్, మనం చూస్తే కనుక పాస్ట్ 12 ఇయర్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్. సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా? ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే కనుక కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళ అయినటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి
జిఎస్టీ అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి వ్యాట్ అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నిటిని చెరిపివేస్తూ జిఎస్టీని ప్రవేశపెట్టి 2017లో అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల్ యోజన కింద 9 కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2020-2021 వరకు సాగిందో, ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ల డాలర్ నుంచి $387 బిలియన్ పెరిగినాయి. అంటే దాదాపు 2 రెట్ల పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసినట్టయితే కనుక $825 బిలియన్ చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు. సార్, మనం మాట్లాడుకున్నా, మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్టప్ ఇండియా. సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్? నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినవారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుంది అనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మరి అలాగే ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ గా, అంటే దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే కనుక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్టప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికార్న్స్ ఏవైతే స్టార్టప్లు అంటామో అటువంటి యూనికార్న్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది. సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విదేశాంగ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్. సో ఆ మార్పులు ఏంటి సార్? గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం
తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిపించలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనేవంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొనియాడటం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం అయిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం. ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని, ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా, ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో కోవిడ్ వ్యాక్సిన్ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో అయితే కానివ్వండి, సార్క్లో అయితే కానివ్వండి, G20 అయితే కానివ్వండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది. సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక ఈ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్? రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతీ కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాల దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ షిప్ని ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ షిప్ని కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సరే, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే కనుక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 3 రాజధానులు అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్లు చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అనటానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులైతే కానివ్వండి, ఇందాక చెప్పిన జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 1,20 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికి కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
సార్, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా సార్. సో వాటి వివరాలు సార్. అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు ఆ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే ఎన్డీఏ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక అయినటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉండటం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్, దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కి సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే ఐటీ రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓర్వకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయడం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయటం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాల్లో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడాలి. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్కి సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్కి సంబంధించి అయితే కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్? రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ్ కవి సార్వభౌమంలో మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రతనాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రతనాల సీమ రాను రాను చరిత్రలో కొంత నీరు లేక, ఆ పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయడం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వటం అయితే కానివ్వండి, యాన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి, ఇవన్నీ కూడా వేగవంతం. అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం. అట్లాగే కియా మోటార్స్ వారు యాన్సిలియేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయటం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రతనాల సీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు. సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ని కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో పేద మహిళలకు, అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టినటువంటి 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అయితే కానండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఆరోగ్య ఖర్చులపై కూడా 1,25,000
కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. అలాగే పిఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్ ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్? ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం అటు రాఘవ్ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు. ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బీ ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి కొన్ని ఐటమ్స్ వారి దగ్గర తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండి నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయటం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్? అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్ లో ఉందో, అందేరా చటేగా సూరజ్ నిక్లేగా కమల్ కిలేగా ఆయన తెలియజేశారు. అప్పట్లోనే కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడూ ఉదయించినటువంటి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి పశ్చిమ బెంగాల్ నుంచి. మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగ విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం. దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించేటువంటి పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది. అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనిజులా అధ్యక్షుడిని అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపడం, అక్కడ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం. మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం. అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం. కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం ₹5 వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రోడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పిఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్టశక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గియటం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ని తగ్గించుకుంటాం. అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు, బస్సు రవాణాన్ని వాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది. సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్. భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా, ఎటువంటి విదేశీ శక్తులు కూడా, విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు. సరేనంటే మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 years ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సాయి గారు. ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.